కంటిన్యూషన్ వీడియో. ఇంకా కంచి అయితే వెళ్ళాం అనుకున్నాం కదా, ఇంకా చూడండి కంచిలో దిగిపోయి ఇంకా మార్నింగ్ అయితే రెడీ అయ్యాము. ఇంకా బల్లి తీర్థం ఇదైతే మేము బల్లి తీర్థం పక్కన రూమ్లోనే తీసుకున్నాము రూము అయితే బిల్డింగ్లో. ఇంకా మా దగ్గర నుంచి అయితే బల్లి తీర్థం టెంపుల్ అయితే మంచిగా కనిపిస్తుంది. అదే విష్ణు కంచి అంటారు కదా ఆ గుడి. వ్యూ అయితే పొద్దున్నే చూడండి ఎంత బాగుందో. ఇంకా అంత డెవలప్మెంట్ అయితే అవన్నట్టు అయితే అనిపించలేదు నాకు. తమిళనాడు కొంచెం పల్లెటూరు టైప్లోనే ఉంది. ఇంకా మార్నింగ్ రెడీ అయ్యి 7కి అలా అయితే కిందకి వచ్చేసాము. కిందకి వచ్చి ఇదిగోండి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. ప్రశాంతంగా ఉంది, ప్లస్ చిన్న చిన్న చినుకులు పడినట్టు అనిపించింది. అంత ఎండగా అనిపించలేదు మార్నింగ్ వెళ్ళిపోవడము. మార్నింగ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇదిగోండి బయట నుంచి వ్యూ అయితే ఇలా ఉంది. ఈ పాతకాలం కట్టడాలు కదా ఎంత చల్లగా ఉందో. లోపలైతే చూడండి 7కే ఎండ అలా వచ్చేసింది. ఇంకా దర్శనం నుంచి అయితే బయటకు వచ్చేసాము. 1 గంటన్నర పట్టింది దర్శనం. విష్ణు కంచి బల్లి తీర్థము ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఇందులో మంచిగా అయిపోయింది. ఇంకా బయటకు వస్తుంటే ఇలా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. నాట్యం లాగా ఇంకా ఎవరికి తోచిన పైసలు అయితే అక్కడ వేస్తున్నారు. మా మామ కూడా వేశారు. అదిగోండి వైట్ కలర్ పంచ కట్టుకున్నారు కదా, ఇంకా అక్కడ పైసలు వేసేసి ఇంకా చూడండి ఒకసారి టెంపుల్ అయితే ఎంత బాగుందో. అప్పటికే చాలా రష్ అయితే అనిపించింది. ఇంకా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇదిగోండి చాలా వీడియోస్ అయితే తక్కువ చేసాము. దర్శనానికి వెళ్ళాం కదా, దర్శనమే చూడాలనుకుని అయితే దర్శనం ఒకటి చూసాము. ఇంకా కంచి కామాక్షి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చేసాము. అక్కడ స్టార్ట్ అయ్యి అక్కడ 8:30, 9 అయింది స్టార్ట్ అయ్యేసరికి. ఇంకా కంచి అయితే వచ్చేసాము. కంచి వచ్చేసిన తర్వాత అక్కడ కామాక్షి అమ్మ టెంపుల్ని అయితే దర్శించుకొని కొంచెం షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. ఇది డ్రైవర్ ఏమన్నారు 12కి ఆ టైంకి అయితే మొత్తం అయిపోతుంది అనేసారు. అక్కడి నుంచి తిరుగుతూనే వెళ్దామని అన్నారు. ఇంకా కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గర అయితే దింపేశారు. ఇదిగోండి దర్శనం అయితే అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. వీడియోస్ తీయాలని థాటే లేదు, ఎక్కువ ఫొటోస్ తీస్తే ఎక్కువ గుర్తింపుగా ఉంటుందని. ఇంకా అక్కడైతే నేనైతే షాప్లో ఏమీ షూట్ చేయలేదు కానీ ఒక 3 చీరలు అయితే తీసుకున్నాము. చూపిస్తున్నా చూడండి. ఇదైతే గ్రే కలర్ ప్లస్ బ్లూ కలరు రేర్ కాంబినేషన్, నాకు బాగా నచ్చిందని నేనే సెలెక్ట్ చేశాను. ఇంకా ఇంకొకటి అయితే ఇప్పుడు బార్డర్ కలర్స్ అలా వేరే వస్తున్నాయి కదా, అందుకే ఇదొక కలర్ అయితే తీసుకున్నాను. కాస్ట్ అయితే సేమే అనిపిస్తుంది అక్కడ ఇక్కడ, కానీ ఏదైనా కంచి పట్టు అంటారు కదా, అందుకనే తీసుకోవాలని తీసుకున్నాము. గుర్తింపుగా కంచి వెళ్తే కంచి ఫేమస్ కదా చీరలు, కానీ అక్కడ తీసుకున్నాము మంచిగా ఉంటుందని. ఇంకా మెరూన్ అండ్ క్రీమ్ కలర్ ఒకటి, ఇంకా ఈ గ్రే కలర్ ప్లస్ మెరూన్ కలర్, ఈ 3 చీరలు అయితే తీసుకున్నాము అక్కడ. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. టైం 12 ఆ టైం అవుతుంది. ఇంకా 1.5 అవర్ 1 అవర్ టైం పడుతుందంట తిరుత్తనికి. ఆ టైం వరకు అయితే మేము వచ్చేసరికి 12:30 ఆ టైం కంటే కంచిలో స్పీడ్గానే స్టార్ట్ అయ్యాము. అందుకే ఇక్కడికి స్పీడ్గానే వచ్చేసాము. 12:30కి ఆ టైంకి వచ్చేసాము. ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా బాగుందండి. తిరుత్తని అంటే చాలామందికి తెలియదు కదా, తిరుత్తని అంటే ఏంటో కాదండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఈ తమిళ వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని అయితే బాగా కొలుస్తారు కదా. నాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి ఇంకా అనిపించింది, అన్ని టెంపుల్స్ కంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గర అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ 100 రూపీస్ టికెట్ తీసుకొని దర్శనం అయితే చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీశాను. చూడండి ఇంకా న్యూగా టెంపుల్ అయితే కడుతున్నారు. బయట అంతా చాలా పెద్దగా ఉంది కానీ గర్భగుడిలో మాత్రం చాలా ఇరుగ్గా ఉంది. అప్పట్లో కట్టేశారు కదా, మేము వెళ్ళినవన్నీ కొంచెం పాతకాలంలో కట్టిన గుడిలే. ఇంకా ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. బయట ఇంకా లంచ్ చేసేసి శ్రీకాళహస్తికి అయితే బయలుదేరాము. శ్రీకాళహస్తి వచ్చేసరికి ఒక 3 ఆ టైం అయ్యింది. అందుకే ఇక్కడ అంతగా రష్ లేదు, ఎండనే కదా ఆ టైం. ఇంకా మేము దర్శనం అయిపోయిన తర్వాత అయితే చాలా రష్ అయిపోయింది ఫుల్గా. ఇంకా ఎండలో తిరగడమే బెస్ట్ అనిపించింది.
ఇంకా దర్శనం కూడా హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ఇక్కడైతే మరీ చూసి మరీ ఆపిస్తున్నారు. పార్వతీ అమ్మని శివాని అయితే మంచిగా చూసుకొని అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మమ్మల్ని స్టేషన్లో దింపేశాడు ట్రైన్ ఎక్కి. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ మా పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. అందరు రెస్ట్ మూడ్లోనే ఉన్నారు. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ తెచ్చుకున్నాము. టిఫిన్ తినేసి ఆ తెచ్చిన సామాన్లన్నీ గుడిలో అదే దేవుడి గుడిలో పెట్టేసి గిన్నెలన్నీ సింక్లో పడేసి ఇంకా చూడండి అక్కడే ఉన్నాయి సామాన్లు అయితే. ఎంత 3 days కదా, ఎంత కార్లో తిరిగినా కానీ ఫుల్ అలసట అనేది ఉంటుంది కదా, అందుకే మంచిగా అయితే పడుకున్నాము. ఇప్పటి నుంచి ఇంకా ట్రిప్ వీడియో అయితే అయిపోయింది. ట్రిప్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ట్రిప్లో ఏమేమి షాపింగ్ చేస్తామన్న వీడియో నెక్స్ట్ అయితే పెడతాను. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.